ఇక కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కొత్త కోణం తెరపైకి వచ్చింది. ఇప్పుడు సుమంత్ 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కానీ బాధితుడి కంప్లైంట్ లో ఎక్కడా కూడా 10 కోట్ల డిమాండ్ ప్రస్తావనే లేదన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ హరికృష్ణను సుమంత్ మందలించడమే అసలు వివాదానికి కారణమని సుమంత్ వర్గం చెబుతోంది. హరికృష్ణ వసూళ్లపై పోలీసులకు ముందే సుమంత్ కంప్లైంట్ చేసినట్లుగా సమాచారం. జూలై 30న హరికృష్ణను అతని ఫ్రెండ్ ఆఫీస్ కు పిలిపించుకున్నాడు సుమంత్. ఆ టైంలోనే ఇద్దరి మధ్య కూడా మాటా పెరిగి గొడవ జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని హరికృష్ణను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కానీ తనకు గాయాలయ్యాయని చెప్పి హాస్పిటల్ కు వెళ్తానంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక్కడ కొండా సురేఖ కుటుంబానికి పార్టీతో విభేదాలతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు హరికృష్ణ. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో సుమంత్ పై హత్యాయత్నం కేసు పెట్టాడు. కావాలనే రాజకీయంగా టార్గెట్ చేసి తనపై అక్రమ కేసు పెట్టారంటూ సుమంత్ కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు కూడా చేశాడు. అసలు ఈ 10 కోట్ల డిమాండ్ ఆరోపణల్లో నిజమెంత, అసలు ఈ కేసు వెనుక ఏం జరిగింది, ఇవన్నీ కూడా మిస్టీరియస్ గా మారాయి. దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఇప్పుడు కొత్త కోణాలు ఈ కేసుకి సంబంధించి మనకి వినిపిస్తున్నాయి. బట్ ఫైనలీ కొన్ని క్వశ్చన్స్ గట్టిగా మనకి మిస్టీరియస్ గా మారాయి. 10 కోట్ల డిమాండ్ ఆరోపణలో అసలు నిజం ఉందా లేదా, రిమాండ్ రిపోర్ట్ లో ఈ 10 కోట్లకు సంబంధించి ఎందుకు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు, అసలు కేసు వెనక ఎవరున్నారు, ఏం జరిగింది వేణు? సో ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది సార్. నిన్న సుమంత్ తరఫున అడ్వకేట్లు సుమంత్ తో పాటు తన స్నేహితులు మరో 5గురికి సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తూ పోలీసులు ఈ యొక్క 540/2026 జూబ్లీహిల్స్ ఎఫ్ఐఆర్ పై ఎటువంటి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా స్టే ఇవ్వాలంటూ అందులో ప్రేయర్ చేశారు. సో దానిలోనే కీలక అంశాలు అడ్వకేట్లు ప్రస్తావించడం జరిగింది. అందులో ప్రధానంగా అసలు సుమంత్ అనే వ్యక్తి, ఆ హరికృష్ణ అనే వ్యక్తి తన పేరు చెప్పి ఎక్స్టార్షన్ చేస్తున్నాడు, డబ్బులు వసూలు చేయడంతో తనపైన కేసు నమోదు చేయడానికే మొదటగా తను పిలిపించాలని కోరుకున్నా. అందుకే 30వ తేదీన తన ఫ్రెండ్ కు సంబంధించిన ఆఫీస్ కు తను పిలిపించాడు. అక్కడ వాగ్వాదం జరిగింది. అక్కడ తను డబ్బులు వసూలు చేసినట్లుగా సుమంత్ దృష్టికి రావడంతోనే ఆ డీటెయిల్స్ అన్ని చూపిస్తూ తనపై కొంత వాగ్వాదం దిగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే వాస్తవానికి సుమంత్ ఆ రోజున ఓవరాల్ గా కంప్లైంట్ ఇచ్చారు, కానీ రిటర్న్ గా ఆ హరికృష్ణ అనే వ్యక్తిపై కంప్లైంట్ ఇవ్వాలని చూసినా కూడా తనకి దెబ్బలు తగిలాయని చెప్పడంతో వదిలిపెట్టారు. సో ఈ అంతా కూడా సమసిపోయిందని భావించారు. కానీ 19వ తేదీన సుస్మిత వరంగల్ కు రావడం, గీసుకొండలో పూర్తిగా పార్టీని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిన తర్వాత వెంటనే 20వ తేదీన 22 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ హరికృష్ణ బయటికి రావడం, ఆయన వెలుగులోకి వచ్చిన తర్వాత తను జూబ్లీహిల్స్ పిఎస్ లో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిందని చెప్తున్న జూబ్లీహిల్స్ పిఎస్ లో కాకుండా మేడిపల్లి వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలా, 0 ఎఫ్ఐఆర్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే జూబ్లీహిల్స్ కు వచ్చింది. సో తను ఇచ్చిన పిటిషన్ లో కూడా బాధితుడి కంప్లైంట్ లో ఈ 10 లక్షలకు సంబంధించి అసలు ప్రస్తావనే లేనప్పుడు ఈ 10 లక్షలకు సంబంధించి కేసు అసలు ఎలా బయటికి వచ్చింది, అందరూ కూడా 10 లక్షలకు సంబంధించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? సో అంటే దాదాపు 10 కోట్లు అన్నారు. సో 10 కోట్లు బలవంతంగా రియల్టర్ దగ్గర వసూలు చేస్తూ చంపే ప్రయత్నం చేయడంతోనే కేసు నమోదు చేశారంటూ కొంత లీక్ ఇచ్చారు. కానీ దీని వెనుక ఒక భారీ కుట్ర జరుగుతుందని తెలుస్తుంది. సో కొండా సుస్మిత టార్గెట్ చేయాలంటే తనకు బిజినెస్ పార్ట్నర్ గా తనకు సన్నిహితంగా ఉన్నటువంటి సుమంత్ టార్గెట్ చేయాలనే కోణంతోనే కావాలనే కొంతమంది వ్యక్తులు అటు హరికృష్ణను పావుగా వాడుకున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశం. ఆ పిటిషన్ లో కూడా నేను డబ్బులు వసూలు చేస్తున్నానే కారణంతోనే నన్ను అడిగాడని చెప్పాడు. ఆ తర్వాత నేను నీ పేరు చెప్పి డబ్బులు అడగలేదు అంటూ కూడా తను పిటిషన్ లో అంటే ఈ వ్యవహారం అంతా కూడా హరికృష్ణ అనే వ్యక్తి సుమంత్ పేరు చెప్పి ఇతరుల వద్ద డబ్బులు వసూలు చేసే అంశంపైనే ఉంది. సో దీనిలో తనను కొట్టడంతో తను కేసు నమోదు చేయించాడు. కాబట్టి అసలు ఇందులో వసూళ్లకు సంబంధించిన అంశం లేదు. నిన్న క్వాష్ పిటిషన్ లో నిన్న క్రిమినల్ పిటిషన్ ఇచ్చినటువంటి అడ్వకేట్ పేర్కొన్న దాంట్లో కూడా ఈ అంశాలను కూడా కూలంకషంగా పేర్కొన్నారు. సో కావాలనే దీనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి తనను టార్గెట్ చేశారంటూ కూడా అటు సుమంత్ అడ్వకేట్లు చెప్తున్నారు. సో దీనిపై పోలీసుల విచారణ చేస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. మొత్తానికి వెనుక ఉండి కొంతమంది నడిపిస్తూనే 10 కోట్ల వ్యవహారం బయటికి తీసుకురావడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. Yes, thank you Venu. I'm sorry for the misspell. The 10 crores, not 10 lakhs. So 10 crores కు సంబంధించి ఎక్కడ కూడా కంప్లైంట్ రిపోర్ట్ లో లేదు. కావాలని ఇటు కొట్టిన తర్వాత కేసు బుక్ చేశారు. సో ఈ 10 కోట్ల వెనక ఎవరున్నారు, కావాలనే దీన్ని బయటకు తీసుకొచ్చారు, ఒక లీక్ ఇచ్చారు అంటూ కూడా ఒక ప్రస్తావన అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా విచారణ ట్రాన్స్పరెంట్ గా జరగాల్సిన అవసరం కనిపిస్తోంది.